చెప్పమ్మా. తప్పక స్టేటస్ చదవమంటారా గురుగారు? ఇంతగా మరి కర్మలను నిష్కామ కర్మతో ఫల కర్మలను పరిహరింపు. సారీ గురు. మెల్లిగా మెల్లిగా చదువు. కర్మలను మెల్లిగా చదువు. కర్మలను పరిహరింపకు, అది అసాధ్యం. కర్తను నేను అన్న భావనను త్యజించు. కర్మ తానై ప్రవర్తిస్తుంది, తానై నిన్ను విడిపోతుంది. అంతే గురుగారు. మెల్లిగా చదువమ్మా. ఓకే. కర్మలను పరిహరింపకు, అది అంటే అసాధ్యం. అర్థమైంది. అంటే అర్థమేంటి? అంటే కర్మలను చేయకుండా ఉండట కుదరదు, అది అసాధ్యం. కృష్ణ పరమాత్మ కూడా గీతలో అదే విషయం చెప్పాడు. అవును గురుగారు. కర్మ ఫలితాలు నీ చేతుల్లో లేవని, ఉమ్, కర్మలు అంటావేమో, నీవు చేయవలసింది. ఉమ్, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా కర్మలు చేస్తావు. ఫలితం నేను ఇస్తానంటే. కాబట్టి కర్మలు మానుకుని కూర్చుంటే నాకు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఉమ్, పుట్టినటువంటి ప్రతి జీవి కర్మలు చేస్తూ పోతూ ఉంటుంది. కర్తని నీవు అనుకోవటం వల్ల వచ్చిన సమస్య. ఉమ్, నేను చేస్తున్నానని నువ్వెందుకు అనుకుంటావు? అర్జునుడితో కృష్ణ పరమాత్మ కూడా అదే విషయం చెప్పుకొచ్చాడు. ఉమ్, కానీ ఈ మాయలో దేహాత్మ బుద్ధి జనించినప్పుడు ప్రతి చిన్న విషయంలోనూ తానే కర్త అనుకుంటాడు. నేను చెయ్యబట్టి దైంది అనుకుంటాడు. నేను లేకపోతే ఇది ఎవరు చెయ్యరనుకుంటాడు. నేను చేస్తేనే ఇది అయింది అనుకుంటాడు. ఇట్లా ఉమ్, దానికి కారణం కర్తృత్వం. కర్తృత్వం అంటే డోయర్షిప్. ప్రతి కర్మకి నేను కర్తని. ఉమ్, ఒకవైపు కృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నాడు, నేను కర్తవు కాదు అని ఎంత చెప్పినా తాను చేసే ప్రతి పనికి ఉమ్, తాను బాధ్యత వహించి తాను కర్తని అనేటువంటి భావన అనుక్షణము జీవిని వెంటాడుతూనే ఉంటుంది ద్వైతంలో. తర్వాత సంగతి చూడండి ఏమంటారు. కర్తను నేను అన్న భావనను త్యజించు. అది అది చాలా కష్టమైన పని. ఉమ్, ఎందుకు కష్టమైన పని? కర్తవ్య నీవు కాకపోతే కర్మలు ఆటోమేటిక్ గా ఎట్లా జరుగుతాయి? కూర్చుంటే పనులు అవుతాయా? చూస్తే కదా పని అయ్యేది ఉమ్, అనే ధోరణిలో తనకు వచ్చిన ప్రతి ఆలోచనని కర్మ ప్రభావం చేత కర్తృత్వాన్ని నెత్తినేసుకుంటాడు. ఉమ్, నేనే కర్తని, నేనే కర్తని. కాబట్టి చెప్పినంత తేలికగా ఉండదు ఇక్కడ. నీవు కర్తవి కాదు, అది మింగుడు పడదు. ఎందుకు పడదు? దేహాత్మ బుద్ధితో తాను చేసే ప్రతి పని నేను కర్తని, నాకు అప్లికేషన్ ఉన్నది, నాకు బాధ్యత ఉన్నది అనేటటువంటి భావన దేహాత్మ బుద్ధిలో ఉన్న ప్రతి జీవికి ఉండి తీరుతుంది. తర్వాత ఏమంటారు చూడు. కర్మ తానే ప్రవర్తిస్తుంది. ఇంకా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? నేను చేస్తేనే అవుతుంది, దానంతటది ఎలా జరుగుతుందో నేను చూస్తాను.
అది అయ్యే పని కాదు. కర్మలు నేను చేస్తేనే అవుతాయి, వాటంతటా అవి జరగదు. ఇక్కడ ఎందుకు ఇటువంటి భావన కలిగి ఉంటారు అన్నప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే, నేను అంటే ఆత్మే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎప్పుడైతే నీవు కాని దానితో దేహాత్మ వృత్తి జనించిందో, దాంతో పాటు కర్తృత్వం కూడా వెంటాడు. కాబట్టి ఇక్కడ చేయవలసింది కర్మలు మానాలా వద్దా కాదు, ఎవరు చేస్తున్నారు ఈ కర్మ, నేనెవరిని అనేటటువంటి ప్రశ్నకే దారి తీస్తుంది. సామాన్యంగా ఈ మాయలో తాను చేయకపోతే పని కాదు అనే భావన 100కి 150 వంతులు ఉంటుంది ప్రతి ఒక్కరిలో. ఇందులో సందేహం లేదు. తాను ఒక పనిముట్టని, తన్ను నడిపించేది ఒక శక్తి ఉండదని, అది నడిపిస్తుందని, అది నడిపిస్తూ ఉంటే నువ్వు నడుస్తున్నట్టుగా, నువ్వు కర్మలాచరిస్తున్నట్టుగా నువ్వు భావిస్తున్నావు. అక్కడ వస్తుంది తేడా. ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఒక పనిముట్టు తానే అన్ని పనులు చేస్తున్నాను అన్న భావన కలిగినప్పుడు నీవు ఏ దృష్టికోణాల్లో చూస్తావు ఆ పనిముట్టుని? అట్లా ఉంటుంది ఇక్కడ. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. గోపురం మీద ఒక బొమ్మ మోస్తూ ఉంటుంది, తానే మోస్తున్నట్టుగా ఒక భ్రమ కలిగిస్తూ ఉంటుంది. అటువంటిదే ఈ అహంకారము అని చెప్పారు. అసలు బరువంతా బేసులో ఉంటుంది. ఊరికే పట్టుకుని కూర్చుంది బొమ్మ. అది మీకు తెలుసు, ఎందుకని ఎదురుకుండా చూస్తున్నారు కాబట్టి. మీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అది తెలియదు. మీ దగ్గరికి వచ్చేసరికి నేను చేస్తేనే పనులు అవుతాయి, లేకపోతే ఆటోమేటిక్ గా అవుతాయా, ఎలా అవుతుంది అది? ఇక్కడ దీనికి మెయిన్ కారణం దేహమే నీవనుకోవటం వల్ల. నువ్వు కర్మలాచరించేది కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతోటి దేహం కదులుతుంది కదా. దేహముల యొక్క కలయిక నీ కలయిక అనుకుంటూ నేనే చేస్తున్నా. నిజానికి చేసేది జ్ఞానం. జ్ఞానం అన్న భావన ఇక్కడ ఉంటది. ఒక వ్యక్తిగా, ఒక కర్తగా దేహాత్మ వృత్తి జనించటం వల్ల దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటూ నేను చేస్తున్నాను అనేది ఈ బాహ్యలో ప్రతి ఒక్కరికి ఉంది. అందులో సందేహం. అందుకని ఏమంటున్నారు, కర్త ఎవరో చూడు, అంతేనా? చదువుకోండి. తానే నిన్ను వీడిపోతుంది. సరే, విడిపోవడం తర్వాత ఎప్పుడు విడిపోతుంది? మూలము తెలిస్తే విడిపోతుంది. మూలం అంటే జ్ఞానం, మూలం అంటే అహం స్ఫురణ. అహం స్ఫురణే నా స్వరూపం అన్నప్పుడు ఈ దేహం కదిలిపోతున్నా, కర్మలు చేస్తూ ఉన్నా,
కర్త లేని కర్మం సాగిపోతుంది అక్కడ. ఉమ్, దానికి ఇంకొక ఉదాహరణ కూడా ఒక సందర్భంలో పార్షులు వారు చెప్పారు. నీవు ఒక చోటికి వెళ్ళాలనుకుంటావు, నడకతో బయలుదేరతావు, దేహం మీద దృష్టి ఉండదు, ఉమ్, మనస్సు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది, గమ్యం మీద ఉంటుంది. ప్రతి అడుగు నీవు ఆలోచించి వెయ్యి, ఏం, అయినా కొంతసేపటి తరువాత నీవు గమ్యం చేరతావు. ఉమ్, ఈ ఉదాహరణ ఎందుకు చెప్పారు? నీవు వెళ్ళవలసి ఉంది కాబట్టి ఆ దేహం ఆ విధంగా కదిలి వెళుతుంది అని చెప్పారు. ఉమ్. నీవు ప్రయత్నం చేస్తేనే వెళ్తావుగా అక్కడికి. అంటే ఆ సంకల్పం కూడా జ్ఞానం ద్వారానే. సంకల్పం అనేది కర్తృత్వంతో కూడుకుని ఉంటుంది, కానీ సంకల్పమే తల ఎత్తకపోయినా సర్వకర్మలు ఆచరించాడుగా మహర్షి. అవును. తెల్లవారుజామున లేవటం, ఉమ్, కూరగాయలు కొయ్యటం, అంట్లు తోమటం, ఉమ్, అది మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ప్రతి ఒక్కడు తాను కర్తను అనుకుంటాడు. ఈ మాయలు, ఈ సర్వాన్ని నడిపించేది ఒక ఉच्चతర శక్తి, అది నడిపిస్తుందన్న జ్ఞానం ఉండదు. ఉమ్, నేనే చేస్తున్నది చెప్పారుగా, గోపురం మీద బొమ్మలాగా. ఉమ్, ఇంకో ఉదాహరణ కూడా చెప్పారుగా, రైల్లో ప్రయాణం చేస్తూ తన పెట్టి నెత్తిన పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటాడు. నేను లేననుకున్నట్టున్నది. ఏమైనా గురువుగారు ఆ, ఇక్కడ చెప్పమ్మా. ఆ, నేను కర్తని అనుకోకపోతే ఏ పనైనా దానికి ప్రారంధంలో ఉన్నది అలా సాగిపోతూనే ఉంటుంది కదా గురువుగారు. ఉంటుందన్న సంగతి నీకు అర్థం కాదు. అవునండి. నేను చేస్తేనే అవుతుంది, నేను చేయకపోతే కాదు అనేది దేహాత్మ బుద్ధిలో తీవ్ర స్థాయిలో ఉంటుంది. నేను పనిముట్టుని అనుకుంటే జరగవలసింది ఆ పని జరిగిపోతుంది. అమ్మా, ఆ, పనిముట్టుగా ఇంకేదో అనుకోవటం కాదు. ఆ, అహంకారము తల ఎత్తకుండా ఆ, నీవు మూలంలో నిలిచినప్పుడు అప్పుడు చూడు ఏ విధంగా నడుస్తుందో అది. ఉమ్, ఇప్పుడు కూడా నీ దైనందిక జీవితంలో నీవు పనులు చేయకపోయినా కొన్ని సాగిపోతూనే ఉన్నాయి, ఇష్టమన్నా అవును గురువు. లేకున్నా. నీకు అయిష్టత మన ఆగింది, అది ఉమ్, ఇష్టపడితే మారిందా? లేదు కదా. ఏమ్మా? అవును గురువు. ఇది ఆ మనకు గురువు క్లాసుకి దేహాత్మ రావాలని అర్థం ఎంత కాదు. ప్రిపేర్ అయినా ఒక రోజు రాలేకపోవచ్చు గురువు గారు. ఏమిటి రాలేకపోవటం? క్లాసుకి క్లాస్ అటెండ్ అవ్వలేకపోవచ్చు, అమ్మా, అంత క్లాస్ వెళ్ళాలి. డోంట్ వరీ అబౌట్ క్లాస్. క్లాస్ ఆ, లేదు, మాస్ లేదు, దీని గురించి అట్లానే మాట్లాడద్దు. ఏ పని లేదు. నేను చెప్పేది ఆ, ఇష్టమున్నా లేకున్నా నీ ఆ, దైనందిక జీవితంలో ఆ, సంఘటనలు సాగిపోతున్నాయా లేదా? నీ జరుగుతున్నాయండి, పర్మిషన్ కోసం జరుగుతున్నాయి. ఆగినయ్యా? అది లేదు లేదు గురువు కదా. గారు. అది పాయింట్. ఆ, ఇది నాకు ఇష్టం లేదు, ఎవరన్నా పని చేయడం మానేశారా? ఎవరి పనులు వాళ్ళు ఆ, చేసుకుంటూ ఊరికే. అవునండి, ఇది నాకు ఇష్టము, అయినా ఆ పని చేయటం లేదుగా. అవునండి. ఇక్కడ ఏమవుతుందంటే, నేను చేస్తున్నాను అనే భావన ఈ మాయా నేను ఉంటుంది. ఆ, దేహం చేస్తుంది కదా, దేహ ధర్మాలు నా ధర్మాలు. అవును గురువు గారు. వాడు పనిపట్టాను అనుకోడు ఇక్కడ. ఆ, అందుకని ఈ సమస్య ఒక్కళ్ళకి ఉంటుంది.
మూలము తెలియదు కాదు. అవునండి. నడిపించేది ఆ ఉच्चతర శక్తి. శరణాగతి అయినామనుకో పనులు చేసేది ఎవరు? అది నడిపిస్తుంది. ఇది మనకు అహంకార దృష్టితో చూస్తే అర్థం కాదు. ఆ, నిన్నే కాదు, సృష్టి యావత్తుని నడిపిస్తుంది. అవును గురువు గారు. అవును కాబట్టి గురువు గారు. కర్తృత్వం అనేది మేజర్ రోల్ ఇక్కడ. కర్త లేని పనులు అంటే అకర్మలు అన్నారు. ఆ స్టేజ్ దాకా పోక్కల్లా. ఉమ్, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? నేను ఆ, చేస్తున్నా. ఆ, ఆ నేను ఉందేమో చూడు, వాడు లేడు అక్కడ. మరి పని ఎవరు గురువు. చేస్తున్నాడు? ఆ జ్ఞానం చేస్తుందని అర్థం. ఉహుం. అసలు తెలియదు. అంతే. అంతవరకు నేను పరిగెడుతున్నాను, పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడుతున్నాను, నాకెవరూ హెల్ప్ చేయటం లేదు, నేనే చేస్తున్నానని ప్రతి వాళ్ళు అనుకుంటారు ఈ మాయలో. అందులో సందేహం లేదు. ఆ గురువు గారు. ఒక్కసారి కనుక నేనెవరన్న విచారం చేసినప్పుడు అక్కడ ఎవరు లేరు, వాడు చేసావు. అయినా పనులు సాగిపోతున్నాయిగా. అవునండి. లేనివాడు చేస్తున్నాడని అనుకుంటున్నాడు. అవునండి. నిజం. ఆ గురువు గారు. నువ్వు కాసేపు నిద్రపోయినావు, ప్రపంచం ఆగిపోయిందా? ఇది జరుగుతూనే ఉందిగా. దేహం పెరగటం ఆగిపోయిందా? లేదు. కాలం ఆగిపోయిందా? సృష్టి ఆగిపోయిందా? లేదుగా. మరి నిద్ర లేచేసరికి తిరిగి నీ దేహాన్ని పట్టుకొచ్చింది, మళ్ళీ అవునండి. కర్మలు నీ చేత చేయించింది. నువ్వేమైనా చేస్తున్నావా? లేదు కదా. లేదు. కాబట్టి ఎవరు నడిపిస్తున్నారు అంటే ఆ ఉच्चతర శక్తి పాయింట్. అది దేహాత్మ బుద్ధిలో ఉన్నప్పుడు అర్థం కాదు. ఉమ్, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను. పోనీ ఆ నేనుని చూడబోతే అక్కడ లేదు, ఉన్నదే జ్ఞానం ఉంది. జ్ఞానం. జ్ఞానం ఎలా చేస్తుంది? ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను, వింటున్నాను అంటున్నావు. వ్యక్తిగా నువ్వు వినవు, జ్ఞానంతో వింటున్నావు, పరోక్ష అవునండి. జ్ఞానంతో వింటున్నావు, సాపేక్ష జ్ఞానంతో వింటున్నావు, చూస్తున్నావు. ఇది చెప్పినారు. అవునండి. అదే మహర్షి చెప్పింది. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అది మనకు అర్థం కాదు. దేహాత్మ వృత్తిలో చూసినప్పుడు నేను చేస్తే అవుతుంది, కానీ ఆత్మత అది ఎలా చేస్తుంది అని అజ్ఞానం వల్ల అనుకుంటారు. ఉమ్, ఏమ్మా, ఆ గురువు. చెప్పింది అర్థమవుతుందా? అవుతోంది గురువు గారు. గురువు గారు, అర్థమవటానికి కారణం జ్ఞానం. ఆ జ్ఞానమే కరెక్టే గురువు గారు. జ్ఞానమే చేస్తుంది. ఉమ్, ఇది సాపేక్షమే కావచ్చు. ఆ గురువు గారు. జ్ఞానము చేత జడమైన దేహాన్ని నడిపిస్తుందా లేదా? ఇక్కడ అవునండి. పంచేంద్రియ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పర్ఫెక్ట్ గా నడుస్తున్నాయా లేవా? అవునండి. చూడటము, వినటము, పరిగెత్తటము, పనులు చేయటము. ఒక పని చేయమ్మా, రోజు పని చేస్తుంటావు కదా చేతితోటి, కాసేపు ఆ అవునండి. చేతి తీసి పక్కన పెట్టి నువ్వు పని చేస్తూ ఉండు, నేను ఎప్పుడే బయటికి పోయేస్తానని చూద్దాం.
వస్తుందా? లేదు గురువు గారు. కాబట్టి ఇట్ ఈస్ ది జ్ఞానం దట్ డస్ ఎవ్రీథింగ్. నువ్వు తలకాయ ఎంత ఊపినా లోపల కర్తృత్వం పీడిస్తూ ఉంది. నేను కర్తని, నేను కర్తని, నేను అనుకుంటేనే చేస్తాను, అనుకోకపోతే ఏ పని జరగదు. లేదు గురువు గారు. నమస్కారం గురువు గారు. కొన్ని పనులు మనము వద్దనుకుంటే చెయ్యం కదా, అక్కడ మన ఫ్రీ విల్ యాక్ట్ చేస్తుందా? అమ్మా, నువ్వు వద్దనుకోవటానికి నువ్వు పనిముట్టివి. పనిముట్టికి ఆప్షన్ లేదు. ఇష్టాలు ఉన్నాయని అనుకుంటున్నావు. అయిష్టమైన పనులు జరుగుతున్నాయా లేవా? అక్కడ జరుగుతాయి కొన్ని, అందుకే చెప్తున్నా కొన్ని పనులు. కొన్ని గాని అన్ని గాని నీతో సంబంధం లేదు. అంతవరకు దేనికి? ప్రతి ఒక్కరూ సంసారంలో ఉంటారు. నాకు బలాన్ని వాళ్ళు పిల్లలే కావాలంటే వస్తారా? వాళ్ళ దారిని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళుతున్నారో లేదా? అంటే అంటే అంత పెద్ద పెద్దవి కాదు గురువు గారు, డే టు డే లైఫ్ లో చిన్న చిన్నవి. డే టు డే లైఫ్ లో అంటే అమ్మా, డే టు డే, మినిట్ టు మినిట్ నువ్వు కర్తవ్య కాదు. ఇప్పుడు నాకు ఈ రోజు వంట చేయాలనుకోవట్లేదు అంటాను, అది నేను అనుకోలేదు కాబట్టి చెయ్యను అంటే ఫ్రీ విల్ అక్కడ ఫ్రీ విల్ కాదు. ఫ్రీ విల్ సంగతి తర్వాత మాట్లాడదాం. ఫ్రీ విల్ అంటే కర్మ ఫలితాలు ఎట్లా ఉన్నా స్వీకరించేది ఫ్రీ విల్. అది కాదు ఇక్కడ పాయింట్. దేహాత్మ బుద్ధితో దేహం చేసే పని నువ్వు చేస్తున్నావు అని అనుకుంటున్నావు. అటు దేహము చెయ్యదు, నువ్వు చెయ్యవు. ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్, ఇట్ ఈస్ ది జ్ఞానం దట్ డస్ ఎవ్రీథింగ్. ఇది అర్థం చేసుకో. నీవు దేహంతో ఉన్నా ఇంద్రియాలతో ఉన్నా అవి పని చెయ్యమమ్మా. ఒక ఇన్స్ట్రుమెంట్ అనుకో, ఒక పనిముట్టు దానంతా పనిచేస్తుందా? ఇప్పుడు ఆ పనిముట్టు బద్ధకం చూపిస్తే ఆ బద్ధకం ఎవరిది గురుగారు? అది నాదా? ఆ జ్ఞానం నువ్వు బద్ధకం చూపించు, నువ్వు పుట్టకపో, జ్ఞానానికి పోయే నష్టమేం లేదు. పనిముట్టుతో నువ్వు పని చేయలేదనుకో, పనిముట్టు ఏమన్నా బాధపడుతుందా? అప్పుడు బద్ధకం ఎవరికి గురుగారు? ఇప్పుడు పని చేయాలనుకోకపోతే దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు, నేనంటే దేహం అనుకుంటున్నావు. ఆ నేనంటే చూడు, అది లేదు, ఆత్మే ఉన్నది అక్కడ. ఈ పాయింట్ అర్థం చేసుకో. ఆత్మజ్ఞానం వల్లనే ఇంద్రియాలతోటి, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతోటి నీవు కర్మలు ఆచరిస్తున్నావే తప్ప నీ అంత నువ్వు ఏ పని చెయ్యలేవు తల్లి. ఒక పట్కారుతో వేడి వేడి కింద దించావు, ఆ పట్కారుని పట్టుకోమని చూద్దాం, చేతిని పట్టుకుంటుందా? ఏమా చెప్పు. లేదు గురుగారు. నీ అంత నువ్వు ఏ పని చెయ్యలేవు, చేస్తున్నారని అనుకుంటున్నావు. నీ అదే కర్తృత్వం అంటే, అదే డోయర్షిప్ అంటే. ఎప్పుడైతే నీవెవరివో విచారం చేసినప్పుడు అంతా ఈశ్వరమాయ, ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే జ్ఞానం పొందడానికి కూడా బద్ధకం అడ్డంకి అని చెప్తారు గురుగారు. అబ్బమ్మా, బద్ధకం తర్వాత మాట్లాడదాం. బద్ధకం కూడా దేహాత్మ బుద్ధి. బద్ధకం అనేది దేహాత్మ బుద్ధి, రజోతమో గుణాలతో కూడుకుని ఉందిగా. అవును అవును గురుగారు. తమో గుణం వస్తే ఏది పట్ట తింటావు, పడుకుంటావు కుంభకర్ణులాగా. రజో గుణం వస్తే అందరి మీద అరుస్తావు, కావాల్సింది తింటావు. సత్వగుణం వస్తే ఉన్నదేదో తింటావు. గుణాలతో కూడుకుని ఉంది మనస్సు, జడమైన మనస్సు, అది కూడా జడమేను. నువ్వు ఎంతసేపటికి ఒక వ్యక్తిగా కర్తగా చూస్తున్నావు, ఇష్టాలంటున్నావు. ఆప్షన్ లేదు. అసలు నీవు ఒక్క పని కూడా చెయ్యలేవు.
చూడాలన్నా, వినాలన్నా, తినాలన్నా, నువ్వు తిన్నది జీర్ణించుకోవాలన్నా, ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ దట్ డైజెస్ట్. అవన్నీ అర్థమవుతున్నాయి గురువు గారు. ఇదొక్కటే, ఇది ఇప్పుడు నేను ఇది వద్దు చేయొద్దు అనుకుంటే నేను ఎలా నేను చేయకుండా ఉన్నాను. ఇంతకీ నీ గౌరీ అబ్బా ప్రసూన, నువ్వు దేహమా? దేహం లేకుండా ఉన్నావా లేదా అంతట్లో? అవును గురువు గారు. ఆ ఉన్నదేదో ముందు తెలుసుకో, అప్పుడు అర్థమవుతుంది. ఇదొక పనిముట్టు, జీవాత్మ భావన అనేది ఒక పనిముట్టు. నీ అంతా నువ్వేది చెయ్యలేవు. ఆ జీవుడు, ఆ మాయాజీవుడు ఇక్కడ ప్రారంభంతో వస్తున్నాడు. ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు ఆ ప్రారంభాన్ని? ఆ ఉच्चतर శక్తి సర్వ సృష్టిని నడిపిస్తుంది. నిన్ను వదిలిపెడుతుందా? నువ్వు కూడా సృష్టిలో భాగమేగా. నీకు ఇంకా ఇష్టాలు ఉన్నాయని అనుకుంటున్నావు. అందుకని దేహాత్మ బుద్ధితో, వాసనలతోటి, కోరికలతోటి, బంధాలతోటి చూస్తున్నావు నువ్వు. నీవెవరివో ముందు తేలిపోని, అప్పుడు తెలుస్తుంది. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది లేదది. మరి అది లేకపోతే ఎవరు చేస్తున్నారు ఈ పనులు? ఆ జ్ఞానం చేస్తుంది. ఏ పని చేసినా ఇలాగే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి గురువు గారు. పని మొదలు పెడితే ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి గురువు గారు. క్వశ్చన్ వస్తే వచ్చింది. ఎవరు క్వశ్చన్ ఇస్తున్నారు, ఎవరు ప్రశ్నిస్తున్నారు చూడు. ఎవరు లేడు అక్కడ. ఆలోచన అంటే ఏంటో చూడు, ఏం లేదు. కొన్ని ఆలోచించేవాడు ఉన్నాడేమో చూడలేదు. కాబట్టమ్మా, దేహంతో నీవు బాగా తాదాత్మ్యం చెంది, దేహం లేకపోతేనే పోతాను, దేహం ఉంటేనే బతుకుంటాను అని అనుకునేవాళ్ళు 100% ఉంటారు. అసలు దేహానికి నీకు సంబంధం లేదు. దేహం అంటే ఇట్ ఇంక్లూడ్స్ మనస్సు కూడా, మనస్సుతో కలిపినది. మనస్సు కూడా సూక్ష్మదేహము. స్థూల సూక్ష్మదేహాలకి పరిమితమై జాగ్రత్త స్వప్నములు కలగంటూ ఉంటావు. కాబట్టమ్మా, నీవు దేహివి, దేహము కలిగింది అంతవరకు. ధర్మాలు ధర్మాలు కావు. పొరపాటునైనా దేహం చెప్పిందా దాని ప్రాబ్లం ఉన్నట్టు నువ్వు చెబుతున్నావు. తలకాయ నొప్పిగా ఉంది, చేతులు నొప్పిగా ఉంది, నేను చెయ్యలేకపోతున్నానని దేహం చెప్పడం లేదుగా. బికాస్ ఆఫ్ వాసన నువ్వు చెబుతున్నావు, రాగద్వేషములతో చెబుతున్నావు. నేను ఈ పని చెయ్యను. అదే మహర్షి కూడా చెప్పింది. పరమేశ్వరుడు జీవులని వాళ్ళ ప్రారంభానుసారంగా ఆడిస్తూ ఉంటాడు. ఏది జరగవలసి ఉన్నదో నీకు ఇష్టం ఉన్నా లేకున్నా జరిగి తీరుతుంది. జరగకూడనిది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది జరగదు. మరి ఏం చేయాలి? ఊరక ఉంటుంది. ఇది మనకు మింగుడు పడదు. నేను ఎంతో ప్రయత్నం చేశాను, ఫెయిల్ అవుతున్నాను, సక్సెస్ కాలేకపోతున్నాను అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కారణం కర్తృత్వం వల్ల. అదే ఆ స్టేటస్ లో చెబుతున్నది. నీవు కర్తవి కాదు. ఒకసారి పూర్తిగా చదువు. మా రవిని కూడా అడుగుతాను, కర్త ఉన్నాడు అదే తేలిపోతుంది. కర్మలను పరిహరింపకు, అది అసాధ్యము. కర్తను నేను. చేతుల్లో లేదు. అవును గురుగారు. నువ్వు ఒక పని ముట్టివి, ఏ పని మీద అయితే వచ్చావో అది జరిగి తీరుతుంది, ఇష్టం ఉన్నా లేకుండా. పని ముట్టి ఏమన్నా కంప్లైంట్ చేస్తుందా? లేదు గురుగారు.
ఎంత పని చేశాను, అంత పని చేశాను. చూడు, గురూజీ ఒక్క నిమిషం ఆగమ్మా, కూర్చోమ్మా. కర్తను నేను అన్న భావనను త్యజించు. అదే పాయింట్. అన్నా నేను, నువ్వు కర్తవి కాదు, వృద్ధానికి నువ్వే కర్తం అనుకుంటున్నావు. నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. ఎందుకని? దేహాత్మ బుద్ధి వల్ల. విచారించు, అటువంటిది ఏమీ లేదు అని చెప్తున్నారు. అది అర్థం చేసుకోండి. తర్వాత కర్మ తానే ప్రవర్తిస్తుంది. ఇది నీకు అర్థం కాదు. ఒకసారి మూలాన్ని తెలిసిన తర్వాత నువ్వు పనిపడుతావు కదా, నీ చేత పని పనులు చేయిస్తుంది. మహాశివుడికి కూర్చున్నాడా, ప్రదక్షిణ చేస్తున్నాడు, అంత దొంగతున్నాడు, కూరలు దొరుకుతున్నాడు, వడ్డిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అన్ని సాగిపోతున్నాయి కదా. ఏమా, అంతేనా? తానే నిన్ను వీడిపోతుంది. అది సంగతి. అంటే అర్థం ఏంటి? అహంకారం ఎగిరిపోతుంది, నువ్వు చేస్తున్నావు అన్న భావన అక్కడ ఉండదు. అది పాయింట్. ఇది మేము కూడా పడదు. ఎందుకని? నిద్ర లేచినప్పటి నుంచి నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేయకపోతే సంసారం ఎటో పోయి ఉండేది అనేటువంటి అహంకారంతో అనుకుంటున్నారు. ఒక్క మాట చెప్పారు మహర్షి, ఇట్ ఈస్ ది సెల్ఫ్, ఇట్ ఈస్ ది జ్ఞానం దట్ డస్ ఎవ్రీథింగ్. ఇది ఒకటి అర్థం చేసుకుంటే చాలు, వ్యక్తిత్వం ఎగిరిపోతుంది, కర్మలు సాగిపోతూ ఉంటాయి. ఏమైనా రవి? గురువుగారు అదే అంతే గురువుగారు. లాభమైనా నష్టమైనా, మంచైనా చెడైనా, రాగమైనా దేశమైనా నీ భగవాన్ చెప్తారు కదా, నీ చుట్టూ నీలో గాని, నీ చుట్టూ జరిగే విషయాలు గాని, వాటి యొక్క చర్యలు గాని నీ ద్వారా జరిపించబడుతున్నాయి గాని నువ్వు చేయట్లేదు, మీరు చేయట్లేదు. ఆయన చెప్పటం చాలా బాగా ఉంది, నీకు మూడు పట్టలే. అదే గురు, అంటే ఈ మూలము నెరిగి చెబుతున్నాడు. అవునవునవును గురుగారు. నీవు మూలము తెలియక దేహమే నీవనుకుంటూ వింటున్నావు. ఆయనకేం చెబుతాడు? సంసారం ఉంటే తెలిసి వచ్చేది అని కూడా అంటావు. ఎందుకని? నా దృష్టికోణంలో చూస్తే నీ దృష్టికోణంలోనే చూస్తున్నాడు ఆయన. నువ్వు కర్తవ్య కాదు, కర్తవ్య కాదని. అయ్యో ఈ పని ఇట్లా అయిపోయింది, నేను చేయలేకపోతున్నానే, ఇది జరగటం లేదే. నువ్వు ప్రతి విషయంలోనూ నువ్వు కర్తం అనుకుంటున్నావు. అవును, అంటే ఇది కర్త, అది మూలం తెలియక ఈ కర్త అనుకుంటూనే ఉంటూనే ఉంటాడు. మూలము తెలియక కాదు, నువ్వు కాని దానితో అసోసియేట్ అయినావు అక్కడ. ఏనంటే దేహం, అవును, దేహ ధర్మాలు నా ధర్మాలు, ఈ సంసారం నాది, నేను చేయకపోతే ఎవరు చేస్తారు? ఇక్కడే కాదు, ఆఫీసులో కూడా అదే అనుకుంటావు. నువ్వు లేకపోయినా ఆఫీస్ ఆగిపోదు, అది సాగిపోతూనే ఉంటుంది. ఈ సంసారం కూడా అంతే, అది గుర్తుపెట్టుకో. అవును, ఏమైనా అవునవును, మనం బయటకు వచ్చి చేస్తారు. అది ఎలా జరుగుతుంది నీకు అనవసరం. నువ్వు రైలు ఎక్కకపోతే రైలు ఆగిపోతుందా? కాబట్టి నువ్వు చెప్పమ్మా, అన్నపూర్ణ కాసేపట్లో అయిపోతుంది. అదే గురూజీ, ఇప్పుడు పరికరం అనుకుంటే ఏమి అంటవు, లేకపోతే విను అనుకోవటం కాదు, అనుకోవటం ఉపయోగం లేదు. శరణాగతిగా మూలం తెలుసుకో, అప్పుడు తెలుస్తుంది ఎవరు వినిపిస్తున్నారు. పరికరాన్ని అనుకున్నా ఉపయోగం లేదు. శరణాగతి పొందు, అప్పుడు తెలుస్తుంది పరికరం అంటే ఏంటో. అంటే ఇప్పుడు ఈ ఆగామి సంచితం ప్రారంభం ఇవన్నీ మరి లేవు. అసలు అహంకారమే లేదు, కర్తృత్వమే లేదు, జనన మరణాలు లేవు, ప్రారంభమే లేదు. నువ్వు ఎప్పుడైతే దేహాత్మ బుద్ధితో ఉంది అనుకుంటున్నావో అవన్నీ ఎప్పుడు పడ్డాయి నీకు. కర్తృత్వంతో ఇవన్నీ వస్తాయి.
మరి కృష్ణ పరమాత్మ తేలికే చెప్పాడుగా, అర్జున నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు, ఇక మీద ఉండబోవని అంత స్పష్టంగా చెప్పాడు గీతలో. కాబట్టి నీవు దేహాత్మ బుద్ధితో కర్తవని అనుకుంటున్నావు యుద్ధానికి, అందుకనే ఈ సమస్యలు. నీవు కర్తవికో సన్నాగిపో, అది చూసుకుంటుంది, కర్మలాగవు, నీ చేత పని చేయిస్తుంది, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఏమ్మా? అవును గురుజీ. ఇంకా అదృశ్యం అయిపోతుంది, నీకు ఇష్టం ఉన్నా లేకుండా ఇది ఆగదు. ఓకే ఏమ్మా పద్మగా? ఇంకేం లేదుగా. గురుగారు. కర్తవి నీవు కాదు. ఉమ్. నువ్వు ఎంత అనుకుంటావు, ఏం చేస్తేనే అవుతుంది లేకపోతే కాదు, ఆ దేవుడు వచ్చి చేస్తాడా అనుకుంటావు. ఇదంతా దేహాత్మకృతితో అనుకుంటున్నావే తప్ప ఉమ్. ఇట్ ఈస్ ది జ్ఞానం దట్ డస్ ఎవ్రీథింగ్. నువ్వు పనిముట్టని ఎందుకు చెప్తున్నారు? నీకు ఆప్షన్ లేదు. నీ చేత్తో నువ్వు పని చేయగలవా? జ్ఞానం లేనిది ఉహు. చేయలేవు. ఉమ్. నీ మనస్సుతో నీవు ఆలోచించగలవా? జ్ఞానం లేనిది లేదు. నిద్రపోతుంటే దేహం ఎడిపోయిందో నీకే తెలియదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు కూడా మీకు సంబంధం లేకుండా వస్తున్నాయి. మళ్ళీ మీరు నేనంటున్నావు, సృష్టి లేదు అదే గురుజీ. అసలు. మీరు నేననేది లేదు అక్కడ. అవును. మూలము జరిగినప్పుడు రికార్డింగ్ ఉండదు. మళ్ళీ రికార్డింగ్ కావాలంటే సేవలు పంపిస్తేనే తెలుస్తుంది మీకు, లేకపోతే తెలియదు. అర్థమవుతుందా? తోలు బొమ్మలాట అంటారు సార్, తోలు బొమ్మలాట. తోలు లేదు, బొమ్మ లేదు, సృష్టి లేదమ్మా. తోలు బొమ్మల్ని కూడా ఆడించేవాడు ఉన్నాడు అక్కడ. దానికి స్క్రిప్ట్